ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ అంతా కూడా మేడిగడ్డ గోదావరి నీటి చుట్టూ మాత్రమే జరుగుతున్నాయి. ముఖ్యంగా అక్కడ నుంచి కన్నెపల్లి పంప్ హౌస్ల నుంచి వాటర్ తీసుకొచ్చి అన్నారంలో, ఆ తర్వాత సుందిల, ఎల్లంపల్లి, ఆ తర్వాత మిడ్ మానేర్కు వాటర్ తీసుకురావాలని చెప్పేసి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. అయితే మేడిగడ్డ గేట్లు కనుక క్లోజ్ చేసినట్లయితే కొట్టుకపోతే కింద చాలా ప్రాబ్లమేటిక్ అవుతుంది, భద్రాచలం మునిగిపోతుంది, 44 గ్రామాలకు ముప్పు ఏర్పడుతుందని చెప్పేసి అధికార పక్షం ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఈ అంశానికి సంబంధించి కూడా రిటైర్డ్ ఇంజనీర్ల అంశం కూడా ఇందులో ఈ సబ్జెక్ట్లోకి రావడం జరిగింది. వారు కూడా లేటెస్ట్గా సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడం జరిగింది. ఈ ఎపిసోడ్కి సంబంధించి రిటైర్డ్ ఇంజనీర్లకు సంబంధించిన శ్యాంప్రసాద్ రెడ్డి వారే మన దగ్గర ఉన్నారు, వారితో మనం మాట్లాడదాం. సరే, ఈ ఎపిసోడ్కి సంబంధించి ముఖ్యంగా మేడిగడ్డ నుంచి వాటర్ లిఫ్ట్ చేయొచ్చా ఇప్పుడున్న సిచ్యువేషన్లో? ఇప్పుడు అక్కడ బ్యారెల్ కుంగింది కాబట్టి అక్కడ పాసిబిలిటీ కాదని చెప్పేసి అధికార పక్షం అంటుంది. అసలు మీరు రిటైర్ ఇంజనీర్లు కాబట్టి దీనికి సంబంధించి మీరంతా మీ ప్రాజెక్ట్ సంబంధించి కూడా పూర్తిగా మీరు దగ్గర నుండి చూశారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి, ఎట్లా చేయొచ్చు సార్? అంటే చూడండి, ఇప్పుడు ప్రస్తుతం ఎలినోద యొక్క ఎఫెక్ట్ వలన మొత్తం తెలంగాణలో జూన్లో ఒక వర్షపాతం లేదు, ఏమాత్రం పెద్ద వర్షం లేదు. అయితే నెక్స్ట్ జూలై కూడా ఈరోజు 11th అయినా కూడా ఇంతవరకు ఏం లేదు, ఎండలే కొడుతున్నాయి. ఈ పరిస్థితిలో మొత్తం స్టేట్లో ఏదన్నా ఒక ప్రాణమున్న నది ఏది ఉన్నట్టయితే ప్రాణహితనే. కాబట్టి ఆ ప్రాణహితలో కూడా ఇప్పుడు 1.5 క్యూసెక్ల వాటరు ప్రవహిస్తున్నది. ఇప్పుడు అటువంటి టైంలో మనము మేడిగడ్డ దగ్గర గేట్లు ఓపెన్ చేసినా కూడా వాటర్ లెవెల్ 97.5 మీటర్స్ ఉన్నది సముద్ర మట్టానికి. కాబట్టి 97.5 మీటర్స్ సముద్ర మట్టానికి ఉన్నదంటే మనకు అక్కడ కన్నెపల్లి పవర్ హౌస్ పని చేయాలంటే 93.5 మీటర్స్ లెవెల్ ఉంటే, వాటర్ లెవెల్ ఉంటే సరిపోతుంది. అంటే మనకు అంటే మినిమం డ్రాడౌన్ లెవెల్ MDDL అంటారు. MDDL కంటే కూడా 4 మీటర్ల ఎత్తులో నీటి ప్రవాహం నడుస్తున్నది. కాబట్టి మనకు కన్నెపల్లి పవర్ హౌస్ నడవడానికి మనకు మేడిగడ్డ బ్యారేజ్ అని పనే లేదు. ఎందుకంటే అది గేట్లన్నీ ఓపెన్ ఉన్నా కూడా ఆ పోయే ప్రవాహం యొక్క లెవెలే 97.5 ఉన్నది. కాబట్టి మేడిగడ్డతో సంబంధం లేకుండానే కన్నెపల్లి పవర్ హౌస్లో ఉన్నటువంటి 17 మోటార్లు కనుక పనిచేసినట్టయితే రోజుకు 3 TMCల నీటిని మనం ఎత్తిపోయవచ్చు. అసలు మనకు సమస్య మన కన్నెపల్లి పవర్ హౌస్ కాదు. సమస్యల్లా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పినట్టుగా ఇప్పుడు అన్నారం అండ్ సొందిల్లా బ్యారేజ్లని కనుక ఇప్పుడు అక్కడికే వస్తున్నాం. మేడిగడ్డ మీకు అవసరం లేకపోయినా కూడా ఆ నుంచి లిఫ్ట్ చేయొచ్చు అంటున్నారు. కానీ అన్నారంలో కూడా సుందిల్లో కూడా వాటర్ స్టోరేజ్ చేయడానికి వీలు లేదు, అక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉంచాలి, సేమ్ అన్ని గేట్లు కూడా ఓపెన్ చేసి ఉంచాలని చెప్పేసి NDSA రిపోర్ట్ ఇచ్చింది అంటున్నారు. అవును, అది కూడా వాళ్ళు అంటే మీరు రిపేర్లు చేసే వరకు వాళ్ళు ఇచ్చినది ఏంటంటే, రిపేర్లు చేసేంత వరకు వాటిని ఇంపౌండ్ చేయకండి. ఇంపౌండ్ చేయడం వలన దాని ఇంకా సమస్య ఇంకా జటిలం అవుతుంది. సార్, మీరు అక్కడ నుంచి వాటర్ లిఫ్ట్ చేయొచ్చు అంటున్నారు. అక్కడ నుంచి లిఫ్ట్ చేస్తే అన్నారంలో తీసుకొచ్చి పోసిన, అన్నారంలో బుంగలు పడ్డాయి, మళ్ళీ వాటర్ ఇందులో పోసినా కూడా వాటర్ మళ్ళీ యథావిధిగా కిందికి వెళ్ళిపోతుంది, మళ్ళీ నదిలోకి వెళ్ళిపోతుంది, పోసి కూడా వృధా అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఏంటంటే అక్కడ మనం 3 TMCలు మనము కెపాసిటీ ఉన్నది మనం ఎత్తిపోయడానికి. సార్ 3 కాదు, 2 TMCలే చేశారనుకోండి. ఆ 2 TMCలు ఇమ్మీడియట్గా మనం అక్కడ మినిమం డ్రాడౌన్ లెవెల్ వరకు మనము అక్కడ వాటర్ నిలపాలి. అంటే దాదాపు 3.5 TMCల నీరుని మనము అన్నారంలో నిలపాలి. తర్వాత సుందిళ్ళలో 5 TMCలు నిలిపితేనే అక్కడ మినిమం డ్రాడౌన్ లెవెల్ వస్తుంది. అంటే 2 రిజర్వాయర్లలో కూడా మనం నింపేది ఏంటంటే 8.8 TMCలు కనుక మనం ఎత్తిపోసినట్టయితే 2 రిజర్వాయర్లలో వాటి యొక్క రెస్పెక్టివ్ MDDL వరకు నీరు నిలుస్తుంది. ప్రతిరోజు కనీసం ఒక 2 TMCలు తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ వాటర్ని తీసుకొచ్చి ఎల్లంపల్లిలో వస్తే ఎల్లంపల్లి నుంచి అటు హైదరాబాద్ తాగునీటికి కానీ, అదేవిధంగా మిడ్ మానేర్కు అటు నుంచి వ్యవసాయ రంగాన్ని కూడా అందించవచ్చు అని చెప్పేసి రిటైర్ ఇంజనీర్లు చెప్తారు. ఇదే అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా త్వరలో కలుస్తామని చెప్పేసి కూడా రిటైర్ ఇంజనీర్లు చెప్తున్నారు. కెమెరా డీరాజ్తో ప్రతాప్, 10 TV, హైదరాబాద్.